నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈరోజు ఢిల్లీకి అయితే వచ్చినాం. ప్రజెంట్ మనం న్యూ ఢిల్లీలో ఉన్నాం. ఇక్కడ మనకు తెలిసిన ఒక అన్న ఉండే, అన్న రమ్మన్న కాడికి అయితే వచ్చినాం. ఇక్కడైతే చాలా కార్లు ఉన్నాయి. ఎక్కువ శాతం పెట్రోల్ బండ్లు ఉన్నాయి, డీజిల్ బండ్లు అయితే బాగా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒకటి i20 ఉంది డీజిల్లో, 2017 మోడల్. ఇది టెస్ట్ డ్రైవ్ అయితే చేసినాం ఇప్పుడే. చాలా నీట్గా ఉన్నది బండి, కండిషన్ కూడా బాగున్నది. మ్యాగ్నా ఇది మిడిల్ వేరియంట్. చూడొచ్చు, 75,000 మాత్రమే తిరిగింది. 50% టైర్లు ఉన్నాయి. దీని ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్లు కానీ డ్యామేజ్ అయినట్టు కానీ అటువంటిది అయితే ఏం లేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. రేట్ అయితే వీళ్ళు ఎక్కువ చెప్తున్నారు దీనికి, మనకు నచ్చలేదు ఈ రేటు. వీడు ఇక్కడనే 4,50,000 చెప్తున్నాడు. ఇక మనకు రిజిస్ట్రేషన్కు దానికి దీనికి అన్నీ చూసుకుంటే మళ్ళీ ఇది 5 దాటిపోతుంది. ఏమన్నా తక్కువ కాదంటే అస్సలు తక్కువ కాదంటుండు. కొంచెం నీట్గా ఉంది కాబట్టి వాళ్ళకి డిమాండ్ ఎక్కువ. 4,50,000 అయితే దీనికి చెప్తున్నాడు. ఇక షిఫ్ట్ డిజైర్ల పరిస్థితి అయితే ఇట్లా ఉంటుంది ఇక్కడ. దీన్ని ఎవడు కానినోడే లేడు. ఓల్డ్ మోడల్ ఇది. ఇది కూడా డిజైర్ 2014 మోడలు. ఇది అట్టికిచ్చిన తీసుకోం, పట్టుకురావడానికి బొక్క పైసలు 30,000-40,000. చాలా బండ్లు ఉన్నాయి. పనికొచ్చేటి 1-2 ఉన్నాయి. అదైతే మనం బయట పెట్టినాం. అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాం మీకు. ఇది కూడా డిజైరు డీజిల్లో 80,000-90,000 తిరిగింది. అలాయ్ వీల్స్ ఉన్నాయి. టైర్లు అయితే మొత్తం 90% ఉన్నాయి. అపోలో టైర్లు సూపర్ ఉన్నది బండి. కానీ ఇక బండి మాత్రం ఇట్లా డ్యామేజ్, పొట్టు బాడీ మొత్తం చుట్టుముట్టు దెబ్బలు తగిలినాయి. ఇక దీన్ని వీళ్ళు డెంటింగ్లు పెయింటింగ్లు చేసి మళ్ళీ అమ్ముతారు కావచ్చు. మన వాళ్ళు చాలామంది అన్న డిజైర్ కావాలంటున్నారు. కానీ డిజైర్ కండిషన్కి ఇట్లా ఉంటుంది. ఇది పట్టుకొచ్చి వట్టిగా మనం తీసుకుంటే తప్ప ఏం లేదు. బండి అయితే నాకు నచ్చలేదు. చూడు ఎంత దారుణంగా ఉందో. డీజిల్ బండి ఇది, 2015 మోడలు. ఇది ఒకటి ఎస్ క్రాస్ ఉంది. ఇది స్క్రాప్ అంట. ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంజన్ మొత్తం డెడ్ అయిపోయింది. ఇది చాలా పనులు అయితే ఉన్నాయి దీంట్లో. సాంట్రోలు, i20, i10. మీకు ఏదైనా బండి నచ్చితే మా నంబర్కి అయితే కాల్ చేయండి. డైరెక్ట్ ఇక్కడ నుంచి బై రోడ్ పట్టుకొచ్చి అయితే అప్పచెప్తాం. ఇది పెట్రోల్ డిజైర్. ఇది కొంచెం నీట్గా ఉంది కానీ పెట్రోల్లో ఉంది. మీకు ఏ బండి కావాలన్నా మా నంబర్కి అయితే కాల్ చేయండి. మేము 20,000-25,000 తీసుకుంటాం. ఇంటికైతే పట్టుకొచ్చిస్తాం. బండి రేటు డైరెక్ట్ ఇక్కడ మాట్లాడి మీకు చెప్తాం. మీరు వాళ్ళకు అమౌంట్ కొట్టేస్తే బండి మేము పట్టుకొచ్చిస్తాం. ప్రజెంట్ అయితే మనం న్యూ ఢిల్లీలో ఉన్నాం. ఇంకొక 2 days అయితే ఉంటాం. ఇప్పుడు ఇక్కడ వెహికల్స్ చూసి మేము ఇక్కడ నుంచి చాలా దూరం పోతున్నాం. ఒకవేళ మీకు ఇట్లా వెహికల్ ఇట్లా నచ్చితే చూద్దాము. ఇదైతే ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు రాలేదు ఇది. ఈ ట్రూ వాల్యూలో దాదాపు ఒక 6 నెలలు 7 నెలల నుంచి ఉంది ఈ బండి. దీన్ని ఎవడు కొనలే. బ్రిజా డీజిల్లో దీన్ని ఎవడు కొనలే. కొనకపోతే ఇక ఇది సేల్ అవుతలేదని చెప్పి Car24కి అమ్మిర్రు. Car24 వచ్చి దీన్ని ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. అన్నీ చెక్ చేసుకుంటున్నాడు. వీడికి ఉంచబోతాడు. ఇక దీనికి 3 లక్షలు ఇస్తాడు కావచ్చు. 3 ఇస్తాడో 3.5 ఇస్తాడో. వీడైతే రిపోర్టు చెక్ చేసుకుంటున్నాడు. ఇంజన్ కండిషన్ ఎట్లుంది, ఇది ఎట్లుందని. వీడు ఈ బండిని తీసుకుపోతాడు. పొల్లు అయింది బండి. ఎక్కడ పడితే అక్కడ డ్యామేజ్లు ఉన్నాయి. ఇంజన్ కండిషన్ అయితే సూపర్ ఉంది. సౌండ్ చాలా నీట్గా ఉన్నది. బాడీ పరంగా కొంచెం డ్యామేజ్ అయింది బండి. ఈ Car24 దీనికి ఎంత ఇస్తాడో చూడాలి. అదేవిధంగా ఒకటి బ్రిజా ఆటోమేటిక్ అయితే ఉంది. 2018 మోడలు. ఫస్ట్ ఓనర్ బండి. 57,000 కిలోమీటర్లు తిరిగింది. 85,000 కిలోమీటర్ తిరిగింది. 57,000 కిలోమీటర్ వరకు దీనికి సర్వీస్ రికార్డు ఉంది. బండి మొత్తము 85,000 తిరిగింది. 57,000 వరకు సర్వీస్ రికార్డు ఉంది. తర్వాత వీళ్ళు ఇక షోరూంలో చేయించలేదు, బయట చేయించారు. మొత్తానికైతే 80 చిల్లర తిరిగింది బండి. నీట్గా ఉంది. చిన్న స్క్రాచెస్ ఒకటి అయితే కామన్ ఇక్కడ ఢిల్లీలో. ఇది ఒక్క బండి. ఇవన్నీ చూస్తే మనకి ఇది ఒక్కటైతే కొంచెం నచ్చింది. బంపర్ పెయింట్ అయింది. బాడీ అయితే కాలేదు, బంపర్ అయితే పెయింట్ అయింది. టైర్లు ఒక 50% ఉన్నాయి. డీజిల్ బండి, VDI. ఇది 2018 VDI ఆటోమేటిక్.
వీళ్ళు మన వాళ్ళు వీడియో తీస్తామని చెప్తే దీన్ని అంత డస్ట్ పట్టి ఉండే క్లీన్ చేస్తున్నారు. ఫ్రంట్ బంపర్ కూడా పెయింట్ అయింది, బ్యాక్ బంపర్ కూడా పెయింట్ అయింది. నెంబర్ అయితే చాలా బాగున్నది, ఇది 3333. కానీ మనం తీసుకున్న కూడా ఈ నెంబర్ అయితే ఉండదు, నెంబర్ చేంజ్ అయిపోతుంది. బండి అయితే మంచిగా ఉంది. ఆటోమేటిక్ బండి ఎవరికైనా ఇష్టం ఉంటే మాకైతే కాల్ చేయండి. చూడొచ్చు, యాక్సిడెంటల్ అయితే 100% కాదు. ఏదైనా ఉన్నా వీళ్ళు మనకు ముందే చెప్తారు, భయ్యా ఇది యాక్సిడెంట్ అయిందని చెప్తారు. అబద్ధం అయితే ఆర్డర్, ఎందుకంటే మనం ఇక్కడ చాలా బండ్లు తీసుకున్నాం. వాళ్ళు చెప్పకుండా మనం అట్టిగానే కానీ పెడతాం. చూసుకోవచ్చు, బండి నీట్గా ఉంది, ఎక్కడ కూడా రస్ట్ కానీ అటువంటిది అయితే ఏం లేదు. ఆటోమేటిక్ వెహికల్, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్, ఏసీ. చూడొచ్చు, ఆటోమేటిక్ వెహికల్ అయితే ఇట్లా ఉంటుంది. కీ ఆన్ చేయరా, కీ ఆన్ చేయి, స్టార్ట్ చేయక ఆన్ చేయి అంతే. మళ్ళీ ఒక్కసారి ఆన్ చేయి, మళ్ళీ ఇంకా ముంగటి కానీ. చూడొచ్చు, 80,400 కిలోమీటర్ తిరిగింది. 80,404 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ఇది. 57,000 వరకు సర్వీస్ రికార్డ్ ఉంది. ఇది ఒరిజినల్ రీడింగ్ అని మనం ఎట్లా చెప్తున్నాం అంటే బండి కండిషన్ చూసి చెప్పుడే. మళ్ళీ 2018 కాబట్టి 57,000 కిలోమీటర్ దాకా ఇది సర్వీస్ రికార్డ్ ఉంది కాబట్టి దాన్ని అంచనా వేసుకొని మనం చెప్తున్నాం. 80,000 చిల్లర తిరిగింది. బండి అయితే నీట్గా ఉంది. దీని నచ్చుడుతోనే మేము స్టార్ట్ చేసి చూసినాం, బాగుంది. బండి అయితే స్టార్ట్ చేసినాం, ఏ ప్రాబ్లం అయితే లేదు. డీజిల్ తక్కువ ఉందని చూపిస్తుంది, ఒకటి హ్యాండ్ బ్రేక్ చూపిస్తుంది, సీట్ బెల్ట్, డోర్లు ఓపెన్ ఉన్నాయి కాబట్టి డోర్లు ఓపెన్ అని చూపిస్తుంది, వేరే అయితే ఏం లేదు. ఒకసారి ఇంజన్ అది ఓపెన్ చేయి. ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగున్నది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆల్రెడీ మేము టెస్ట్ డ్రైవ్ కూడా చేసి వచ్చినాం. కంపెనీ స్టిక్కర్లు కూడా ఒకటి కూడా పోలేదు. ఈ టక్ 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 అని సౌండ్ వచ్చేది ఇది చూడండి, ఇష్టపెట్టరా. ఇట్లాంటి చిన్న చిన్న సౌండ్లు అయితే వస్తాయి. దీని పైన బుచ్చ సౌండ్, అది వేరే అయితే ఏం లేదు, చాలా నీట్గా ఉన్నది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ప్రజెంట్ అయితే మేము ఇక్కడనే ఉన్నాం. ఈ బండి రేట్ వచ్చేసి వాళ్ళు మనకు 4,80,000 ఫైనల్, అంతకంటే ₹1 కూడా తగ్గదని చెప్పారు. 2018 మోడల్, 80,000 కిలోమీటర్ తిరిగింది. ఆటోమేటిక్ 4,80,000 చెప్తున్నారు. అది వాళ్ళ ప్రైజు, మనకి తీసుకురావడానికి ఖర్చు అవుతుంది, అది మీరే పెట్టుకోవాలి. మా కమిషన్ కూడా మీరే ఇవ్వాలి. 4,80,000 మాత్రం వాళ్ళు ఫిక్స్ ప్రైస్ చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి అయితే కాల్ చేయండి. మేము ప్రజెంట్ ఢిల్లీలోనే ఉన్నాం, పట్టుకొచ్చి అప్పచెప్తాం బై రోడ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.